వరంగల్ కమిషనరేట్‌లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా సైబర్ వారియర్స్ మరియు సైబర్ ట్రైనింగ్ చాలామంది ఆఫీసర్స్‌కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏసీపీ హన్మకొండ, ఎస్హెచ్ఓ హన్మకొండ, అలాగే డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారి ఆధ్వర్యంలో కొన్ని కేసెస్ డిటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంత ఫోకస్డ్‌గా కొన్ని కేసెస్ అనలైజ్ చేయడంలో ఒక సైబర్ నేరం మన లోకల్‌గానే అక్యూజ్డ్ సైబర్ నేరాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 18/8/2025 సంవత్సరం మొహమ్మద్ షబీర్ అనే వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏమని, నేను సైంట్ ఐటీ కంపెనీ మడికొండలో పనిచేస్తున్నాను. మీరు ఒక హాస్టల్ నడుపుకుంటున్నారు కదా, సో మాకు ఫుడ్ ఆర్డర్ కావాలి అని చెప్పి మా ఎంప్లాయీస్కి ఫుడ్ సప్లై చేయడానికి ఆర్డర్ ఇస్తాము అని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటాడు తన దగ్గర. మేము మీకు ఫుడ్కి ఆర్డర్ ఇస్తాము అని చెప్పి తన దగ్గర ఒక 1,88,000 తీసుకుంటారు. ఇస్తే మేము కాంట్రాక్ట్ ఇస్తాము అన్న దాంతో అది నిజమే అని, ఇక్కడే కంపెనీ కదా అని ఉద్దేశంతో ఆ విక్టిమ్ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ వెంటనే తను వాడే ఫోన్ నెంబర్కి కాకుండా వేరే నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఫోన్పే చేయించుకోవడం జరిగింది. సో దాని ద్వారా అలా చాలా కేసుల్లో ఈ నేరస్తుడు సుమారు 17 కేసులు 23 కేసుల్లో ఇట్లాంటి సేమ్ ఎంఓ తోటి 23 మందికి ఫోన్లు చేసి రకరకాల సందర్భాల్లో 2022, 23, 25, 26 సంవత్సరాల్లో ఇలా నేరాలు చేయడం జరిగింది. సో హనుమకొండ వాళ్ళు చాలా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా పోర్టల్స్ కూడా అన్నీ వాడి ఈ మోసం చేసిన వ్యక్తి మొహమ్మద్ షబీర్ అలియాస్ కిరణ్ కుమార్ అలియాస్ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ నరసింహారెడ్డి, ఇలా రకరకాల పేర్లతో తను మోసం చేశాడు. సో ఇలా ఈ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన మొత్తం 17 ఎఫ్ఐఆర్లు అయ్యున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సిసిపిఎస్ వరంగల్ హనంకొండలో 3, అట్లాగే కేయూసీ లిమిట్స్లో 2, మటువాడలో 1, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో 3, నిజామాబాద్, నిర్మల్, నల్లకుంట, కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్కి ఇదే విధంగా ఫోన్స్ చేసి వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ అన్ని నేరాల్లో తను 33,33,33,950 రూపాయలు వాళ్ళందరినీ మోసం చేసడం జరగగా అందులో 12,40,000 పుట్ ఆన్ హోల్డ్ అవ్వడం జరిగాయి. మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంత డబ్బు వాపసు వచ్చింది, ఎంత డబ్బు విక్టిమ్స్కి చేరింది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అయితే ఇందులో ఇంకా రిజిస్టర్ చేయాల్సిన కేసులు కూడా ఒక 6 ఉన్నాయి. అవి ఓన్లీ కంప్లైంట్ స్టేజ్లోనే ఉన్నాయి, అమౌంట్ తక్కువగా ఉన్నందుకు. హవెవర్ ఆ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము. ఈ ఆపరేషన్లో భాగంగా కొన్ని పాస్బుక్స్, అట్లాగే చెక్స్, అట్లాగే ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే, సుమారు ఈ వ్యక్తి 20కి పైగా సిమ్ కార్డ్స్ వాడాడు. బికాస్ ఫోన్ చేసిన ప్రతిసారి ఒక సిమ్ ద్వారా ఫోన్ చేయడము, ఆ తర్వాత వేరే నెంబర్కి ఫోన్పే చేయించుకోవడము, ఆ తర్వాత నెక్స్ట్ కాల్కి ఫోన్ నెంబర్ మార్చడం. ఈ 23 కేసుల్లో కూడా 2 కేసుల్లో కూడా ఒకే నెంబర్ వాడలేదు. సో దాని ద్వారా మాకు ఈ నేరస్తుని పట్టుకోవడం కొద్దిగా లేట్ అయింది. హవెవర్ మా ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకున్నారు.